హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ అండ్ అనంతపురం ఏరియాలో టమాటో ప్లాంటేషన్ వివరాలు అయితే తెలియజేస్తున్నానండి. సో ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు ప్లాంటేషన్ ఎలా ఉందో చెప్పండి, మాకు తెలుసుకోవాలని ఉంది ఆ ఏరియా టమాటో ప్లాంటేషన్ అని అయితే అడుగుతున్నారు. లాస్ట్ టైం వీడియోస్లోనే చెప్పాను, ఇక్కడైతే అన్సీజన్ స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడైతే ప్లాంటేషన్ జరగట్లేదు అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది అనేసి, బట్ అయినప్పటికీ కూడా చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు ప్లాంటేషన్ వివరాలు అస్సలు చేయడం లేదు, వీక్లీ వన్స్ చేయండి అనేసి. సో సేమ్ ఇన్ఫర్మేషన్ సేమ్ వీడియోస్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. బట్ అయినప్పటికీ చాలామంది రిపీటెడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో అందుకనేసే చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు డేటు 12వ తేదీ అండ్ ఏప్రిల్ నెల 2024 సంవత్సరం అండి ఈరోజు వచ్చేసి. అండ్ అనంతపురం ఏరియాలో వచ్చేసి అన్సీజన్ అండి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్. అండ్ అతి భారీ భయంకరమైన ఎండలండి. అండ్ లాస్ట్ ఇయరు అంటే ఈ టైంలో అయితే కొంచెం 2-3 వర్షాలు అయితే పడ్డాయండి. బట్ ఈ ఇయర్ అయితే అసలు వర్షం అనేదే లేదు. అండ్ అతిగా అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎండలు ఉండడం వలన అండ్ బోర్లలో కూడా వాటర్ అనేది రావడం లేదండి, ఖాళీ మోటార్లు ఆడుతున్నాయి అనమాట. అంటే మోటార్లో మామూలుగా వాటర్ వస్తుంటాయి కదండి, నీళ్ళు వస్తూ ఉంటాయి. బట్ అవి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు ఆగిపోయాయి అనమాట. ఎంత మంచిగా నీళ్ళు ఉండే తోటలు అయినప్పటికీ కూడా నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి. చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పంట పెట్టాలన్నా కానీ వాటర్ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ పంట పెట్టినోళ్ళు సో అంటే మామూలుగా టమోటానే కాకుండా పెద్దగా అంటే దానిమ్మ చెట్లు, చీనీ చెట్లు ఇలా కూడా ఉంటాయి కదండి, పెద్ద పెద్ద పంటలు. సో వాటికి కూడా నీళ్ళ ప్రాబ్లం చాలా వచ్చిందనమాట. అండ్ చాలామంది అంటే కనుక 100లో 2-3 అలాంటి వాళ్ళకు మాత్రమే నీళ్ళు ఉండే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. బట్ ఈ టైంలో అయితే చెయ్యరు. కానీ లాస్ట్ ఇయర్ ప్రైజెస్ చూసారు కదండి, 5,000-6,000 పోయాయి కదా. సో మాకు ఏమైనా వస్తుందేమో అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే 100 మందికి 2-3 మాత్రమే అలా ఉంటాయి కదండి. సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు టమాటా ప్లాంటేషన్ అనేది చేస్తున్నారనమాట. సో మీకు అర్థమవుతుందో లేదో అనేసి విడమర్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విసుగు అనిపిస్తే సారీ. సో ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు ప్లాంటేషన్ లేదండి, అస్సలు లేదు. 100 మందిలో 1-2-3 అలా వాటర్ ఉండే వాళ్ళు మాత్రమే లాస్ట్ ఇయర్ ప్రైజెస్ చూసి ఏమో ప్రైజెస్ వస్తాయేమో అనే ఒక ఇంటెన్షన్తో టమాటో ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. అండ్ వాళ్ళు చేసిన వాళ్ళ ప్లాంటేషన్ ఎలా ఉంది అంటే మొక్కల గ్రోతింగ్ ఎలా ఉంది అంటే కనుక ఈల్డింగ్ అస్సలు రావడం లేదండి. అతి కష్టంతో పంట అయితే తీస్తున్నారు. బట్ అయినప్పటికీ మంచిగా రావడం లేదనమాట, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అందులోనూ ఎండ టైంలో పోతే కనుక అంటే ఎండ పొద్దు కాడ పోయినారంటే కనుక ఆ మొక్కలు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ అంటే నేల మీద పడిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పారండి కొంతమంది ఫార్మర్స్ అయితే. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి, వాటికి కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ప్లాంటేషన్ అయితే ఏమాత్రం లేదు. ఇది ప్లాంటేషన్ వివరాలు. అండ్ మార్కెట్కి సంబంధించి అంటే చాలామంది ఈ టైంలో ప్రైజెస్ ఉంటాయేమో అనేసి కొంతమంది అయితే పెట్టారండి. సో ఆ టమోటా వచ్చేవాళ్ళు అంటే చాలా ఎగ్జాంపుల్గా 200 బాక్సులు 300 బాక్సులు ఇలా అయ్యే వాళ్ళు దూరం అంటే మార్కెట్లకి, ఎగ్జాంపుల్ కోలార్, మదనపల్లి, సో ఈ ప్లేసెస్కి వెళ్తారు. కొన్ని బాక్సులు ఒక 50 బాక్సులు 40 బాక్సులు ఇలా అవుతుంటాయి కదండి పాత టమోటా తోటల వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళలేరు అనమాట దూరంకి, అంటే దూరం మార్కెట్లకి. అందులోనూ క్వాలిటీ లేనటువంటివి అక్కడ అస్సలు తీసుకోరు కదండి. సో అది రీజన్ అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి 6 మండీలు అయితే ఓపెన్లో ఉన్నాయండి. వాళ్ళు తక్కువగా బాక్సులు అంటే 40 బాక్సులు 60 బాక్సులు అయ్యే వాళ్ళు వచ్చేసి అనంతపూర్కి తీసుకొచ్చి సేల్ చేసుకుంటున్నారు అనమాట. అంటే బయ్యర్స్ ఉన్నారనేం కాదండి, అనంతపూర్లో కానీ కొన్ని మాల్స్ వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారనమాట. యాక్షన్ అయితే జరగడం లేదు. కొనుక్కునే వాళ్ళు మాకు ఇది కావాలి అది కావాలి అని తీసుకెళ్తున్నారనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఎన్ని రోజులు ఓపెన్లో ఉంటుంది అని అడుగుతున్నారు. టమోటా వస్తూ ఉంటే కనుక ఓపెన్లోనే ఉంటుందండి, ఎందుకంటే టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళనైతే ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది మీన్స్ అమ్ముకోవడానికి తెచ్చింటారు కదండి టమోటాలు, వాళ్ళు మండీలో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ అనమాట. సో ఇదండి నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ అండ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి కూడా మీ ఇన్ఫర్మేషన్ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ టమోటా మార్కెట్ ఇన్ఫర్మేషన్
తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ వీక్లీ వన్స్ అయితే చేయమంటున్నారు. సేమ్ మ్యాటర్, సేమ్ వీడియోస్ అంటే కొంచెం కష్టమయ్యి చేయడం లేదు అంతేనండి. ప్లాంటేషన్ అయితే ఏమాత్రం జరగడం లేదు. అతి భారీగా ఎండలు ఉన్నాయి, అతి భారీగా వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇదే రీజన్స్. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.